ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది బదిలీల ప్రక్రియ నిబంధనల మేరకు పారదర్శకంగా జరుగుతుందని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తోతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో సిబ్బంది బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఇప్పటికే సుమారు 600 దరఖాస్తులు వచ్చాయని డిపిఓ తెలిపారు. అభ్యర్థుల నుంచి తీసుకున్న దరఖాస్తుల్ని ఆన్లైన్ స్కానింగ్ చేస్తామని చేశామని అన్నారు. లేకపోతే డీకోసం ఏదైనా సరే ట్రాన్స్ఫర్స్ వచ్చి డబ్బులు తీసుకున్నారని నాకేదో రూమర్స్ వచ్చింది అన్న. అందుకే మీ ఎదురు కూడా ఫ్రీగా నేను అడగాలని ఉద్దేశిస్తున్నాను. నీకు అడిగారండి అటువంటి ఏమన్నా రూమర్స్ అన్న? మీ పేరు ఏం పేరమ్మా? ముందురా ఎవరు? చెన్నమిల్లిపాడు గ్రేడ్ ఎవరైనా డబ్బులు ఇచ్చారా మీరు? అప్లికేషన్ అయితే ఇప్పుడే ఇస్తున్నారు కదా, డబ్బులు ఏమైనా అడిగారా? ఆఫీసర్ ఏమైనా అడిగారా? ఫ్రీగా చెప్పొచ్చు. ఎందుకంటే నాకు తెలిసి మీ అందరికి పోస్టింగ్ ఆర్డర్స్ నేనే ఇచ్చాను. 20 ఏ సంవత్సరం ఇచ్చాను? 2019లో గ్రేడ్ 5 కి గ్రేడ్ 6 కి ఇదే కూర్చొని నేను ఇచ్చాను. ఎలా ఇచ్చినప్పుడు నేను జనరల్ ముందు రండి, ఎలా ఇచ్చినప్పుడు నేను గ్రేడ్ 5 6 కి 2019లో జనరల్ గా తీసుకున్నప్పుడు పోస్టింగ్ ఆర్డర్స్ జనరల్ గానే కూడా కాదు, అప్పుడు కౌన్సిలింగ్ కూడా ఇచ్చాను. గ్రేడ్ 5 దగ్గర 50,000 రూపాయలు అడుగుతున్నారట. అంటే గ్రేడ్ 5 అంటే మీరే కదా, 50,000 రూపాయలు అడుగుతున్నారట, 30,000 రూపాయలు కట్టుబడుతున్నారట. ఏదో ఆఫీస్ స్టాఫ్ ఎవరు అడుగుతున్నారని ఎవరు అంటున్నారు అని అది వినడానికి చాలా బాగా ఉంటుంది. ఆ టైప్ వ్యక్తులు ఉండొచ్చేమో, బట్ మేము ఆ టైప్ వ్యక్తులు కాము. అంటే మీతో రిలేషన్ నాకు ఇప్పుడు కాదు. 2019లో పోస్టింగ్ ఆర్డర్స్ నేను ఇచ్చాను, ప్రొఫెషనల్ డిక్లరేషన్ మేము ఇచ్చేసాము. అండ్ ఇది కూడా ట్రాన్స్ఫర్ మేమే చేస్తున్నాము. నేను ఎప్పుడు కూడా చెప్తాను, రూల్ పోషన్ గైడ్ లైన్స్ ప్రకారం చేస్తామని చెప్తాను. గైడ్ లైన్స్ తప్పినా రూల్ పోషన్ తప్పినా ఎవరంటే మీరు చెప్పండి, డబ్బులు పక్కన పెడదాం, కరప్షన్ పక్కన పెడదాం. గైడ్ లైన్స్ కూడా తప్పి రూల్స్ కూడా తప్పి మీరు అందరూ రికమెండేషన్ అంటే తీసుకొని వస్తున్నారు. మీ అందరికీ ఒక మాట చెప్తున్నారు, మీరు ఎంత రికమెండేషన్ అంటే మీరు తీసుకొని వచ్చినా, మీరు కావాలని కోరుకున్నా, జీవో ప్రకారంగా గైడ్ లైన్స్ లోనే మీకు అర్హత ఉంటేనే చేసేది. అందరికీ చెప్తున్నా. అక్కడ కూడా నేను డివేట్ అవ్వను. నేను పెద్ద పెద్ద రికమెండేషన్ చేయొచ్చు, రికమెండేషన్ లెటర్ ఇస్తారు సహజమే. ఈ డెమోక్రటిక్ సెటప్ లోని ఎవరో ఒకరు సార్ మా వాళ్ళు లేకపోతే ఏం పేరు నీ పేరు దేవిశ్రీ గారికి ఇక్కడ వేద్దామండి, మా అమ్మాయికి ఏదో ఇష్యూస్ ఉన్నాయి అని అడగచ్చు, ఇవ్వచ్చు లెటర్స్. బట్ మీకు మళ్ళీ చెప్తున్నా, అందరికీ కూడా విత్ ఇన్ ద గైడ్ లైన్స్ లో మాత్రమే జరుగుతారు. ఎవరు ఎలా రికమెండేషన్ చేసినప్పటికీ కూడా డీవియేషన్ అంటే ఎక్కడ ఉన్నాం, గైడెన్స్ ఎక్కడ డీవియేషన్ అర్థమైందా? ఒకవేళ మా పేరు చెప్పి నాకు ఆఫీసర్ బయట వాళ్ళు ఎవరన్నా సరే మిమ్మల్ని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా ఇలా చేసినా చెప్పండి, డిపిఓ గారు ట్రాన్స్పరెంట్ గా మమ్మల్ని నిలబెట్టి చెప్పారు. ఖచ్చితంగా దాని ఏమంటారు, ఎటువంటి దాని అర్హత ఉన్న వాళ్ళకి చేస్తానని చెప్పారు. ట్రాన్స్పరెంట్ గానే జవాబుదారీతనం చేస్తామని చెప్పారు.